వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మహేష్ బాబుకి ఈడీ నోటీసులు ఇవ్వడం ప్రస్తుతం సినీ వర్గాల్లో, టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా అయింది. సో ఒక యాడ్ కి సంబంధించి తన పైన కేసు నమోదు చేయడం అనేది జరిగింది. సో ఇప్పటికీ ఈడీ 2 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా మహేష్ బాబు స్పందించలేదు. సో మూడోసారి మాత్రం రాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పింది. ప్రస్తుతం మహేష్ బాబు మాత్రం విదేశాలలో షూటింగ్ లో ఉన్నాడు. సో మహేష్ బాబు తరఫున అడ్వకేట్లు అంటే ఇక్కడ ఈడీ ఆఫీస్ కి వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో సాయి సూర్య అలాగే సురానా ప్రాజెక్టుల కేసులో హీరో మహేష్ బాబును నేడు ఈడీ విచారణ ఉంది. మహేష్ బాబుతో మాట్లాడతారా లేకపోతే మహేష్ బాబు మాత్రం వచ్చే అవకాశాలు అయితే లేవు. ఆయన అడ్వకేట్ తోటి మాట్లాడే అవకాశం ఉంది. బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తే ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టేలా ప్రజలను ప్రభావితం చేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. గత నెల 28న విచారణకు హాజరు కావాల్సి ఉండగా షూటింగ్ కారణంగా రాలేనని తెలిపారు. దీంతో నేడు విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ రోజు కూడా వారు విచారణకు హాజరు కాలేకపోయారు. సో ఇక్కడ ఏంటంటే సాయి సూర్య కావచ్చు, తర్వాత సురానా ప్రాజెక్టుల విషయంలో మహేష్ బాబుని చూసి మేము డబ్బులు పెట్టాము, సో ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు కాబట్టి మా అభిమాన హీరో చెప్పారని చెప్పేసి మేము అక్కడ పెట్టేయడం అనేది జరిగింది. తీరా చూస్తే అవి బోల్తా కొట్టినాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మహేష్ బాబే చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా చెప్పారు. సో ఇప్పుడు ఒక అంటే రీసెంట్ గా టాలీవుడ్ లో చాలా మంది హీరోలు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ ప్రస్తుతం వాళ్ళ మెడల కేసులు చుట్టుకున్నటువంటి పరిస్థితి. సో అందులో విజయ్ దేవరకొండ కావచ్చు, రానా కావచ్చు, ఇట్లాంటి కీలక హీరోలు కూడా ప్రస్తుతం బెట్టింగ్ యాప్ కేసులలో ఇరుక్కున్నారు. అందులో మహేష్ బాబు కూడా ఇలాంటి యాడ్ సంబంధించి కేసులో ఇరుక్కోవడం తోటి ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా అయింది. మరి ఈడీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.